ఈ రోజు నేను చెప్పేది ఒక హారర్ స్టోరీనే అయి ఉండొచ్చు. బట్ ఒక అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేయడం వలన ఏమవుతుంది, ఎలాంటి పరిస్థితులని ఎదుర్కోవాలి అనే అవగాహన వస్తుంది మీకు. అలానే ఒక పర్టికులర్ ప్లేస్ లో నెగటివ్ ఎనర్జీ ఉంటుంది అని తెలిసి కూడా అది నన్నేం చేస్తుందిలే, నేను ధైర్యవంతుణ్ణి అనే అపోహలో ఉండిపోకండి. ఈ స్టోరీని నేను 2 or 3 పార్ట్స్ గా చెప్తాను. అంటే 2 వీడియోస్ గా కానీ 3 వీడియోస్ గా కానీ చెప్తాను. తిట్టుకోకండి, వెంటనే పోస్ట్ చేసేస్తాను. ఐ మీన్ 1 డే గ్యాప్ లో. సరే, మరి ఈ రోజు నేను చెప్పే స్టోరీ ఒక హారర్ స్టోరీ అన్నమాట. చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా క్యారెట్ ఉప్మా చేస్తూ మన సబ్స్క్రైబర్ మాటల్లోనే చెప్పేస్తాను. హాయ్ అక్క, నా పేరు మేఘమాల. ఈ రోజు నేను మా ఊరిలో మా నాన్నకు ఎదురైన ఒక హారర్ ఇన్సిడెంట్, అలానే మా స్ట్రీట్ లో ఉండే ఒక అంకుల్ కి జరిగిన ఒక హారర్ ఇన్సిడెంట్ ను మీ ద్వారా అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఎవరైనా కానీ కాన్ఫిడెంట్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. మాది ఒక విలేజ్. యాక్చువల్ గా విలేజ్ లో దేవుని ఎక్కువగా నమ్ముతుంటారు కదా, అలానే దెయ్యాల్ని కూడా అంతే నమ్ముతుంటారు. మా ఊరిలో అయితే అది మరీను. పెద్దవాళ్ళందరూ దేవతలని దేవుల్ని పూజిస్తుంటారు. అండ్ చిన్నపిల్లలేమో దెయ్యాలని తలుచుకుంటూ వాటి గురించే మాట్లాడుకుంటూ ఎప్పుడు భయపడుతూనే ఉంటారు. నా ఏజ్ 23 years. నా ఏజ్ లో ఉన్న వాళ్ళేమో అటు దేవుణ్ణి పూజిస్తారు, ఇటు దెయ్యాల గురించి భయపడుతుంటారు. సో నేను కూడా వాళ్ళల్లో ఒకరినే, అంటే నేను కూడా అంతే. ఇది మా విలేజ్ లోని మనుషులు అండ్ నా సంగతి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, మాది విలేజ్ అవ్వడం వలన మాకు ఏది అవసరపడినా పక్కనే ఉన్న టౌన్ కి వెళ్లి తెచ్చుకోవాలి. కొన్ని వస్తువులు ఊరిలో కూడా అమ్ముతుంటారు, కానీ వాటి కాస్ట్ అనేది డబుల్ చెప్తుంటారు. అందుకని అందరూ వారానికి ఒకసారి టౌన్ కి వెళ్లి వాళ్ళకి కావాల్సినవి వారానికి సరిపడా తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మా నాన్న కూడా అంతే. ఆ వారానికి కావాల్సిన కూరగాయలు, సరుకులు తీసుకొని రావడానికని పక్కన టౌన్ కి వెళ్లారు. మా విలేజ్ లో ఏంటంటే మెయిన్ రోడ్ లో నుంచి ఊర్లోకి రావడానికి ఒక 2 kilometers రోడ్ ఉంటుంది. ఆ రోడ్ అస్సలు మంచిది కాదు. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఊరిలో ఒక పెళ్లి పెట్టుకున్నారు, అది కూడా ఇంట్లోనే. సో పెళ్లి కూతురు తరపున వాళ్ళందరూ పెళ్లి కోసమని మా ఊరికి వస్తూ ఉన్నారు ఒక మినీ ట్రక్ లో. దాదాపు ఒక 30 to 40 members ఉండొచ్చేమో. అయితే ఆ రోజు ఫుల్ వర్షము మా ఊరిలో. దాని వల్ల ఏరు పొంగిపోయింది. అంటే అటుపక్క నీళ్లు లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్డు మీదుగా రైట్ సైడ్ గా పారుతూ ఉన్నాయి. ఆ పెళ్లికి వచ్చే వాళ్ళేమో దాందేముందిలే అని, ఏం కాదులే అనుకుని ఓవర్ కాన్ఫిడెంట్ తో రోడ్ దాటి ఊర్లోకి రావడానికి ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మినీ ట్రక్ బోల్తా పడిపోయి ఆ నీళ్ళలోనే కొట్టుకుపోయింది. పెళ్లి కూతురు కూడా అదే ట్రక్ లో ఉంది. ఇంకా ఊరిలో వాళ్ళేమో ముహూర్తం దాటిపోతుంది, పెళ్లి కొడుకు ఉన్నాడు కానీ పెళ్లి కూతురు లేదు అని గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటలకి అండ్ అలానే ముహూర్తం దాటిపోతుందని పెళ్లి ఇంటి దగ్గర వాళ్ళంతా పెళ్లి కూతురు తరపున వాళ్ళందరికీ ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటే ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి, వీళ్ళేమైనా మమ్మల్ని మోసం చేస్తున్నారా అని అనుకున్న టైంలో అప్పుడే మా ఊరిలో తెలిసిన ఒక వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. ఇక్కడ ఏరు పొంగిపోతుంది, అందులో పెళ్లి వాళ్ళు వచ్చే ట్రక్ కూడా కొట్టుకుపోతుంది అని చెప్పారు. ఇంకా భయంతో పెళ్లి వాళ్ళంతా బైక్స్ మీద అందరూ ఆ ప్లేస్ కి వెళ్లి వాళ్ళందరినీ రెస్క్యూ చేద్దామని స్టార్ట్ చేశారు. బట్ నో యూజ్. ఒక 2 members ని తప్ప ఎవరిని కాపాడలేకపోయారు. ఆఖరికి పెళ్లి కూతురుతో సహా తన ఫ్యామిలీ మొత్తం. అలాగా పెళ్లికనొచ్చి అలా అయిపోయింది. అప్పటి నుంచి ఆ రోడ్ లో ఎవరికైనా ఒంటరిగా వెళ్తుంటే భయము, అంతమందిని బలి తీసుకుందని. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని డేస్ కి నైట్ టైమ్ ఆ రోడ్ లో వచ్చే వాళ్ళందరికీ చిన్నగా ఆ దయ్యాలు కనిపించడం స్టార్ట్ చేశాయంట. ఒక్కొక్కరు వణుక్కుంటూ ఊర్లోకి వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పిన విషయాలు విని అప్పటి నుంచి నైట్ టైం అయితే ఆ రోడ్ లో నుంచి ఎవరు వెళ్లరు, రారు కూడా. అండ్ రోడ్డు చుట్టుపక్కల ఇల్లులు కానీ షాప్స్ కానీ అసలు ఏమీ ఉండవు. మా ఊరి వాళ్ళు మార్నింగ్ టైం అయితే ధైర్యంగా వెళ్తుంటారు, కానీ నైట్ అయితే మాత్రము అందరికీ భయమే ఆ రోడ్ లో ఒంటరిగా నడవాలంటే. మా నాన్న సరుకుల కోసం అని చెప్పి వేరే టౌన్ కి వెళ్లారు. అవన్నీ తీసుకొని బస్ ఎక్కేసరికి 6 అయిపోయింది. బస్ ఎక్కక ముందే అమ్మ నాన్నకి కాల్ చేసి, చీకటి పడిపోయింది కదా, ఊరికి రాకులే, అదే టైంలో ఏదైనా హోటల్లో ఉండు, రిస్క్ తీసుకోకు అని చెప్తే, నాన్నేమో హోటల్లో రూమ్ తీసుకోవాలంటే వేలలో డబ్బు పెట్టాలి, ఊరిలో సరుకుల రేట్లు ఎక్కువ ఉన్నాయి అనే కదా నేను ఇంత దూరం వచ్చింది అని అమ్మ మాట్లాడుతున్నా, కానీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా సరే అని కాల్ కట్ చేసేసి అవన్నీ తీసుకొని బస్ ఎక్కారు. అమ్మ మాట వినకుండా బస్ ఎక్కినా ఒక పక్క నాన్నకి మాత్రం భయంగానే ఉంది. ఇప్పుడు ఏమవుతుందో ఏమో. ఆ రోడ్ లో ఒక 10 మంది గుంపుగా వెళ్లాలంటేనే భయపడుతుంటారు. అలాంటిది నేను ఒక్కడనే ఒంటరిగా ఇవన్నీ వేసుకొని ఎలా వెళ్ళను అని ఆలోచిస్తూ ఉండంగానే మా విలేజ్ వచ్చిందంట. బస్ ఆపారు. అప్పటికే టైం వచ్చేసి నైట్ 7:30 అయింది. ఇంకా నాన్న బస్ దిగి కండక్టర్ సహాయంతో సామాన్లన్నీ కిందకి దింపి బియ్యం బస్తాను నాన్న తలపైన పెట్టించుకొని ఒక చేతిలో కూరగాయల కవరు, ఇంకొక చేతిలో మిన్న
మినపప్పు కందిపప్పు కవర్ పట్టుకొని మెయిన్ రోడ్ లో నుంచి చిన్నగా రోడ్ క్రాస్ చేసి మా ఊరి రోడ్ లోకి వచ్చేసారు. ఇటు మా అమ్మేమో ఇంటి పక్కన ఆంటీని పిలిచి ఆంటీతో మా ఆయనకి బైక్ మీద వెళ్ళమని చెప్పినా కానీ వినకుండా సరుకుల కోసం అని చెప్పి బస్ లోనే ఆ టౌన్ కి వెళ్లారు. సరే లేట్ అయింది కదా రావద్దు అని చెప్పినా కానీ వినకుండా వస్తున్నారు. ఏమవుతుందో ఏమో, ఒక హెల్ప్ చేయరాదు, మీ ఆయన్ని మా ఆయన బైక్ వేసుకొని బస్ స్టాండ్ వరకు వెళ్లి మా ఆయన్ని తీసుకొని రమ్మని చెప్పొచ్చు కదా అంటే ఆమెమో అయ్యో అదేంటక్క అలా మాట్లాడుతున్నావు, తెలిసి తెలిసి వేళ కాని వేళలో ఎవరైనా ఆ రోడ్ లోకి వెళ్తారా, నేను వెళ్ళమని చెప్పినా కానీ మా ఆయన అస్సలు వెళ్లరు, నేనేం చేయలేనక్క అని చెప్పేసిందంట. ఇటు మా నాన్నేమో ఆ సరుకులన్నీ వేసుకొని చిన్నగా ఊరి రోడ్ లోకి వచ్చేసారు. ఆ రోడ్ లో ఏంటంటే లైట్స్ ఉండవు కానీ స్తంభాలు మాత్రం ఉంటాయి. ప్రతి 3 స్తంభాలకి ఒక్కొక్క కెమెరా ఉంటుంది. మీరు అనుకోవచ్చు సీసీ కెమెరాస్ ఉన్న ఊరిలో లైట్స్ ఉండవా, చెప్పడానికి నమ్మాలనిపించట్లేదే అని. అవును, నేను చెప్పేది నిజం. మా ఊరి రోడ్ లో సీసీ కెమెరాస్ ఉంటాయి కానీ లైట్స్ ఉండవు. ఎందుకో తెలుసా, ఆ పెళ్లికి వచ్చే వాళ్ళు కొట్టుకుపోయినప్పటి నుంచి ఆ రోడ్ లో ఎన్ని లైట్స్ ఫిక్స్ చేసినా కానీ ఒక 2 to 3 minutes వరకే ఉండేవి. ఆ తర్వాత అవి పగిలిపోతాయి. అలా ఎన్నో సార్లు లైట్ ఫిక్స్ చేశారు కానీ ఎన్నిసార్లు లైట్స్ ఫిక్స్ చేసినా కానీ మళ్ళీ పగిలిపోతూ ఉండేసరికి అలా డబ్బు పరంగా నష్టం బాగానే జరిగింది. ఇంకా అదే విషయం ఊరిలో వాళ్ళతో అంటే మాతో చెప్తే మా ఊరిలో వాళ్ళేమో సర్లే ఇంకేం చేస్తాం, రాత్రిపూట ఆ రోడ్ లోకి ఎవరు వెళ్లకుండా ఉంటే సరిపోతుంది అనుకున్నాము. అనుకున్న ప్రకారంగానే రాత్రి అయితే చాలు ఆ రోడ్ లోకి ఎవ్వరు వెళ్లరు, అంత ధైర్యం కూడా చెయ్యరు వెళ్లే అంత. ఒక అంకుల్ మాత్రం వెళ్లారు. ఆ రోజు ఆ అంకుల్ కి ఏం జరిగిందో తర్వాత చెప్తాను. ఇంకా మా నాన్న విషయానికి వస్తే ఆ సామాన్లన్నీ వేసుకొని ఊరి రోడ్ లోకి వచ్చారని చెప్పాను కదా, తన తల మీద చేతుల్లో అంతంత బరువుని పెట్టుకొని ఫాస్ట్ గా నడుస్తూ ఉన్నారు. మెయిన్ రోడ్ లో నుంచి ఊరి రోడ్ లోకి ఒక 10 అడుగులు వేయంగానే నాన్న తల పైన ఉన్న ఒక బియ్యం మూట కాస్త ఒక్కసారిగా 10 బియ్యపు బస్తాల బరువు వచ్చేసిందంట. ఆ బరువుకి నాన్న తలని కంట్రోల్ చేసుకోలేక తన తలని ముందుకి ఇలాగనేసరికి ఆ బియ్యపు బస్తాతో పాటు ఒక 6 మేకలు కింద పడ్డాయి. వాటిని చూడంగానే మా నాన్న ఇదేంటి ఈ మేకలు నా తలపైకి ఎలా వచ్చాయి అని వాటిని వణుకుతూ చూస్తూ ఉంటే కింద పడిన మేకల్లో ఒకటి సంపావు కదరా నాయనా నీ అంతు చూస్తా అనిందంట. మా నాన్న షాక్, ఇదెలా మాట్లాడుతుంది అని కళ్ళు తిరిగి పడిపోయారు. కాసేపటికి మెలకువ వచ్చి చూస్తే బియ్యం బస్తా చిరిగిపోయి ఆ బియ్యం గింజలన్నీ కూడా నాన్న చుట్టూ రౌండ్ గా ఎవరో పోసినట్లు ఉన్నాయి. ఇంకా కూరగాయలైతే ఎవరో సగం తిని పడేసినట్లు, మినపప్పు కందిపప్పు ఇవన్నీ చెల్లా చెదురుగా పడిపోయి పసుపుని నాన్న మీద మొత్తం పోసేస్తున్నారంట. అంటే ఏదో బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది అక్కడ పరిస్థితి. కానీ ఆ టైంలో నాన్నకి ఏం అర్థం కాలేదు. రోడ్డు మీద పడిపోయి కళ్ళు తెరిచి అంతా చూస్తూనే ఉన్నాడు కానీ అంటే పైకి లేవలేకపోతున్నాడు. నేల మీద పడిపోయి అలానే చూస్తూ ఉన్నాడు. మొత్తాన్ని కంప్లీట్ గా అయితే స్పృహలోకి రాలేకపోతున్నారు. అయితే మా నాన్న కళ్ళు తెరిచినప్పుడు ఆయన చూసింది మాతో చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. పెళ్లికి వచ్చే వాళ్ళందరూ నీళ్ళలో కొట్టుకుపోయారు అని చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా ఆత్మలుగా వచ్చి నాన్న చుట్టూ కూర్చొని కాసేపు ఏడుస్తున్నారంట, కాసేపు నవ్వుతున్నారంట. మరి కాసేపటికి వాళ్ళలో పెళ్లి కూతురు కూడా ఉందని చెప్పాను కదా, ఆమె నేలపైన కూర్చొని ఉంటే పక్కనే పెళ్లి కొడుకు కూడా ఉన్నాడు. ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా, మా అన్న. అవును, ఆ ఇన్సిడెంట్ జరిగాక మా అన్న ఒక రోజు అదే రోడ్ లో బైక్ మీద వెళ్తూ ఉంటే ఏదో అడ్డొచ్చినట్లు అనిపించి బైక్ ని పక్కకు తిప్పేశాడు. ఆ టైంలో బైక్ ముళ్ళ పొదల్లోకి దూసుకువెళ్ళిపోయి అన్న తల వెళ్లి ఒక రాయికి తగిలి అన్న అక్కడికక్కడే చెప్పారు. అయితే మాకు అస్సలు తెలీదు మా అన్న కూడా దయ్యం అయ్యి వాళ్ళతోనే తిరుగుతున్నాడని. ఆ రోజు మా నాన్న తన కళ్ళతో మొత్తం చూస్తూ ఉన్నాడు కానీ ఏం చేయలేకపోతున్నాడు. మా అన్న ఆత్మ పెళ్లి కూతురు ఆత్మ కలిసి పెళ్లి చేసుకుంటున్నట్లుగా కనిపించిందంట నాన్నకి. ఇది అయిపోయాక నాన్న కళ్ళు మళ్ళీ ఆటోమేటిక్ గా మూసుకుపోయాయి. కాసేపటికి మెలకువ వచ్చి భయంతోనే నెమ్మదిగా పైకి లేచి చుట్టుపక్కల చూస్తే ఏ దయ్యమూ లేదు. ఇంకా తెచ్చిన సరుకులన్నీ అక్కడే పడేసి ఫాస్ట్ గా నాన్న అడుగులు వేస్తూ ఇంటికి ఎలాగైనా చేరుకోవాలని వస్తున్నారు. ఒక 20 అడుగులు వేసి ముందుకి రాగానే ఒక మర్రి చెట్టు దగ్గర ఒక అమ్మాయి ఆత్మ మర్రి చెట్టుపై కూర్చొని ఫాస్ట్ గా నడుస్తున్న మా నాన్నను అలానే చూస్తూ ఉందంట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. బాయ్.